హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్మా ఛానల్. ఈరోజు టాపిక్ అన్ని వాహనాలకు సంబంధించిన ఎయిర్ ఫిల్టర్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మనిషి మనుగడకి ఆక్సిజన్ ఎంత అవసరమో బండి వెహికల్ కూడా అంతే అవసరం అవుతుంది. ఈ ఆక్సిజన్లో కొన్ని బ్లాకేలు ఏర్పడినప్పుడు మనకి ఎలాగైతే జలుబు పడుతుందో మనకి అప్పుడు ఆక్సిజన్ ఎలా పీల్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడుతుందో సేమ్ అదే విధంగా మన వెహికల్ కూడా ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అయినప్పుడు వెహికల్ కూడా అలాంటి ఇబ్బంది పడుతుంది. మనం తరచుగా ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవడం వల్ల ఇంజన్ కూడా స్మూత్గా రన్ కావడం జరుగుతుంది. ఎలాంటి ప్రెజర్స్ కానీ ఉండవు. ఇది టాటా ఏసీ యొక్క వాహనం. ఎయిర్ ఫిల్టర్ రిమూవ్ చేయడం ఓల్డ్ మోడల్ సంబంధించిన వెహికల్. ఒక వెహికల్కి ఒక చోట ఎయిర్ ఫిల్టర్ రావడం జరుగుతుంది. కొన్ని టాటా ఏసీ వెహికల్కి ఇట్లా కింద ఇంజన్ సైడ్ కింద మన చాసీ దగ్గర, కొన్ని వెహికల్కి పైన టాప్ మీద ఇట్లా ఒక వాహనానికి ఒక చోట రావడం జరుగుతుంది. ఈ వాహనానికి వెనక సైడ్ క్యాబిన్ వెనకలో ఉండడం జరుగుతుంది. ఎయిర్ ఫిల్టర్ రకరకాల మోడల్లో మనకి ఎయిర్ ఫిల్టర్స్ అందుబాటులో లభిస్తాయి. ఒక వెహికల్కి ఒక రకంగా మోడల్గా మనకి మార్కెట్లో దొరుకుతుంది. అన్ని వెహికల్కి ఒకలా ఉండవు ఎయిర్ ఫిల్టర్స్. ఇది టాటా ఏసీ యొక్క వాహనం యొక్క ఎయిర్ ఫిల్టర్. ఇంజన్ క్యాబిన్ వెనక పక్క ఇలాంటి ఫిల్టర్స్ ఒక వెహికల్కి ఒక మోడల్లో మనకి మార్కెట్లో లభిస్తాయి. డిఫరెంట్ మోడల్లో ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా మోడల్స్ లభిస్తాయి. ఇది టాటా ఏసీ. ఇక్కడ ఓస్ పైప్ కూడా డ్యామేజ్ కావడం జరుగుతుంది. ఎయిర్ ఫిల్టర్ సంబంధించిన ఓస్ పైప్ ఇక్కడ కూడా ఇది ఎక్కువగా మనకి ఇంజన్ వైబ్రేషన్స్ వల్ల ఇక్కడ అట్లా కట్టుకోవడం జరుగుతుంది. ఇంజన్ వైబ్రేషన్ అంటే గేర్ బాక్స్ బెడ్లు అరిగిపోయినా, ఇంజన్ బెడ్లు అరిగిపోయినా ఈ విధంగా మనకి ఓస్ పైప్ వైబ్రేషన్కి ఎలాంటి డస్ట్ ఆకులు పోకుండా ఉంటాయి. ఒక ఆర్డర్ ప్రకారం గాలి ప్రశ్నించడం జరుగుతుంది. ఇది టాటా ఏసీ యొక్క ఓస్ పైపు. ఇలాంటి ఓస్ పైపులు ఒక వెహికల్కి ఒక మోడల్లో రావడం జరుగుతుంది. ఎక్కువగా ఇంజన్ వైబ్రేషన్ వల్ల ఇవి కట్టుకోవడం జరుగుతుంది. మీరు ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయకముందే పైన 4 క్లిప్లు రావడం జరుగుతుంది. పైన 2, కింద 2 క్లిప్లు రావడం జరుగుతుంది. ఇది మీరు రిమూవ్ చేసుకున్న వెంటనే ఈ విధంగా మీకు ఎయిర్ ఫిల్టరు ఇది ఎక్కువ డస్ట్ పట్టడం జరిగింది. దాన్ని మీరు ఎయిర్తో ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోండి. ఇక్కడ ఓస్ పైప్ మార్చుదాము. ఈ ఫిల్టర్ని మీరు ఎయిర్ సహాయంతో హై ప్రెజర్ ఎయిర్తో మీరు క్లీన్ చేసుకునే ఎయిర్ ఫిల్టర్ మీకు బండి పికప్ కానీ మైలేజ్ కానీ ఇస్తుంది. మీకు ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడైతే క్లీన్ చేస్తారో పికప్ పెరుగుతుంది, అదే ఫాస్ట్గా అవుతుంది. లేకపోతే బీడింగ్ కూడా స్మూత్గా రావడం జరుగుతుంది. అంతేకాక ఓస్ పైప్ కూడా ఈరోజు చేంజ్ చేద్దాం. ఇది హై ప్రెజర్ ఎయిర్తో మీరు క్లీన్ చేసుకోండి. ఇది ఫిల్టర్ వెనక సైడ్ భాగము మనకి కంటిన్యూ ఓస్ పైప్ కట్టుకోవడం జరిగింది. మీరు ఓస్ పైప్ రిమూవ్ చేయడానికి 2 క్లాంపులు అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఒక 2 క్లాంప్, ఒకటేమో ఎయిర్ ఫిల్టర్ దగ్గర ఉంటుంది, ఇంకొక క్లాంప్ ఇక్కడ కింద ఉంటుంది. ఈ 2 క్లాంపులు తీసేసి వెంటనే ఓస్ పైప్ మనకి బయటకు రావడం జరుగుతుంది. ఎయిర్ ఫిల్టర్ మీరు మార్చుకుంటే ఇంజన్ స్మూత్గా, ఓస్ పైప్ మార్చుకుంటే ఇంజన్కి సరైన ఆర్డర్లో గాలి ప్రసరించడం ద్వారా మీకు ఇంజన్ స్మూత్ సౌండ్ రావడం జరుగుతుంది. పైప్ రావడం జరిగింది. ఇది ఓ రింగ్, రబ్బరు అంటి పెట్టుకున్న రింగ్. ఇది మీకు ఏదైనా ఆల్టరేట్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు ఉండదు. కానీ దీని స్థానంలో కొత్త మార్చుకోవడం ఉత్తమము. ఆల్టరేట్ చేసుకున్నా నిలబడదు. మనకి పీస్ తగిలించి ఏదైనా కడ్డీ సహాయంతో కట్టుకుని నిలబడదు. దీనికి సొల్యూషన్ కొత్తది మార్చుకోవడమే. 5 రూపాయలు ఒకసారి కానీ మీరు ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోండి. తరచూ ఎయిర్ ఫిల్టర్ గమనించుకుంటూ ఉండండి. ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ట్యూబ్కి సంబంధించింది ఒక ముక్క ఇక్కడ ఉండిపోవడం జరిగింది. దాన్ని పూర్తిగా మీరు ఒక చిన్న స్క్రూ డ్రైవర్ సాయంతో లేదంటే స్పానర్ సాయంతో పూర్తిగా తీసివేసేయండి.
దాని స్థానంలో మనం కొత్త ఓస్ పైప్ మార్చుకోవడం చాలా ఉత్తమం. మనకి మంచి క్వాలిటీ గల ఓస్ పైప్ని మార్చుకోవడం బెటర్. లోకల్ క్వాలిటీ మార్చుకుంటే త్వరగా మనకి మరీ ఈ విధంగా కట్ కావడం మనకి త్వరగా కట్ అవుతుంది. ఇది ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. టాటా ప్రోడక్ట్ని మీరు మంచి ఒరిజినల్ క్వాలిటీ పైప్ తీసుకుంటే మీకు ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. లో క్వాలిటీ తీసుకుంటే మీకు త్వరగా 1 నెల 2 నెలల తర్వాత మీకు మరీ సేమ్ మీకు కట్ కావడం జరుగుతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఇట్లా క్లాంప్ సెట్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ మీరు తొడుగుని క్లాంప్ను ఫుల్ టైట్ చేసుకోవచ్చు. అక్కడ చూపించడానికి ఉంటుందని మీకు ఇక్కడ బయట చూపిస్తున్నాను, ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు ఈ విధంగా తొడుక్కొని ఇట్లా టైట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇక్కడ మీకు వీడియో చూపించండి. నీట్గా ఒక వేస్ట్ తీసుకొని నీట్గా దుమ్ము ధూళి ఏదైనా ఉంటే మీరు నీట్గా కనీసం 15 రోజులకు ఒకసారైనా మీరు ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకుంటుండండి. మీకు ఇంజన్ లైఫ్ కూడా బాగా వస్తుంది. ఇలాంటి ఫిల్టర్లు మీకు టాటా ఎస్కి 2 రకాల ఫిల్టర్ రావడం జరుగుతుంది. ఇలాంటిది ఇక్కడ ఇది టాటా ఇండికా సంబంధించిన ఫిల్టర్ అంటారు దీన్ని ఎక్కువ. ఇది మీరు ఎయిర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మీకు ఎయిర్ ఫిల్టర్ని ఒక బయట తీసుకొని ఒక ఎయిర్తో ఫుల్ నీట్గా దుమ్ము ధూళి ఏంటంటే ఈ ఫిల్టర్లో ఉంటుంది. ఇదంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు సెట్ చేసుకొని ఇలాగైతే మనం ఓపెన్ చేసాము ఆ విధంగా మళ్ళీ మనం ప్రెస్ చేసి పైన 2 క్లిప్పులు కింద 2 క్లిప్పులు రావడం జరుగుతుంది. ఆ విధంగా మీరు సెట్ చేసుకోండి. కరెక్ట్ పొజిషన్లో మీకు చూసుకొని మీరు పైన క్లిప్పులు ప్రెస్ చేయడమే. ఇలాంటి నట్లు బోల్డర్ ఉండవు. నీట్గా పర్ఫెక్ట్గా 4 కార్నర్స్ మనం నీట్గా సెట్టింగ్ చేసుకునే వాళ్ళం. ఇది ఓస్ పైప్ ఇక్కడ ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పైన ఒక క్లాంప్ కింద ఒక క్లాంప్ ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. ఓస్ పైప్ను కూడా మన వీడియోలో మనకు ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ కూడా ఓస్ పైప్ దీనికి ఓరింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు ప్రెస్ చేసుకొని దాంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా క్లాంప్ను టైట్గా ఫిట్టింగ్ చేసుకునే వాళ్ళం. మీకు ఈ వీడియోలో చూపించిన సైడ్ ఇది కింద సైడ్ పైన దీనికి ఓల్డ్ది మనకి కట్ అయింది కదా, అది కూడా సేఫ్టీగా మనకి బాడీకి వైబ్రేషన్ తగిలినప్పుడు అరిగిపోకుండా ఈ రబ్బర్ కూడా కట్ చేసి సెంటర్ కట్ చేసి పైన ఇట్లా క్యాప్ మాది తొడగడం జరిగింది. అంటే మనకి కింద పైపు ఏదన్నా బాడీ రాసుకొని వైబ్రేషన్కి రాసుకొని అరిగిపోయి కట్టే అవకాశం ఉంది కాబట్టి ఇది కొంచెం పైన సేఫ్టీ మాదిరి మనకి కట్ చేసి తగిలించడం జరిగింది. పైన 4 కార్నర్స్ క్లాంపులు అక్కడ మనకి ఎయిర్ ఫిల్టర్ సంబంధించిన డూమ్కి పైన ఒక క్లాంప్ కింద 2 క్లాంపులు పైన 2 క్లాంపులు రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఓస్ పైప్ పైన సేఫ్టీ దానికి కూడా జారిపోకుండా ఒక కడ్డీ అయితే కట్టడం జరిగింది. ఇది పైన సేఫ్టీకి కట్ చేసి పైన తొడుగుడు ఇక్కడ బాడీ వైబ్రేషన్ రాసుకొని రబ్బర్ అరిగిపోకుండా, ఒకవేళ అరిగితే మన పైన సేఫ్టీ రబ్బర్ మాత్రం అరుగుతుంది, కింద మనకి మైన్ పైప్ మాత్రం డ్యామేజ్ జరగదు. కాబట్టి పైన తొడుగు జరగడం జరిగింది. ఈ తర్వాత దీనికి వెనకలో అయితే చిన్న ఒక డోర్ రావడం జరిగింది. దీనికి బోల్డర్ ఫుల్ టైట్ చేసుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.